ఓకే ఫైన్, దిస్ ఇస్ మై కార్ XZ Plus S వేరియంట్. ఇది అల్ట్రాజ్ లో, టాటా అల్ట్రాజ్. సో ఈ కార్ సెలెక్ట్ చేసుకోవడానికి నేను అప్రాక్సిమేట్లీ ఒక 15 కార్స్ దాకా చూడడం జరిగింది. హ్యుండాయ్ క్రెటా దగ్గర నుంచి i10, i20, నెక్సాన్, తర్వాత పంచ్ టాటాలో, ఆ తర్వాత మారుతి సుజుకీలో బ్రెజా చూశాను. తర్వాత ఇదే అల్ట్రాజ్ ఫస్ట్ చాయిస్ నాకు అల్ట్రాజే ఉండింది. సో అన్ని వేరియంట్స్లో మళ్ళీ బేస్ వేరియంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాజ్లో వచ్చి మనకు XC, తర్వాత XM ప్లస్, XM ప్లస్ S, తర్వాత XT వస్తుంది, తర్వాత XZ వస్తుంది, XZ ప్లస్ S, XZ ప్లస్ OS, ఇట్లాగా ఇన్ని రకాల వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ డీజిల్ వేరియంట్స్, అందులో పెట్రోల్, డీజిల్, తర్వాత CNG వేరియంట్స్, తర్వాత ఎలక్ట్రానిక్ EV వేరియంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నమాట. సో ఇట్లాగా చాలా కార్స్ని నేను వేరియంట్స్తో పాటు అన్నీ చూడడం జరిగింది. ఒక అప్రాక్సిమేట్లీ 15-20 డేస్ దాకా నేను వీటి మీద బాగా ఫోకస్ చేశాను. తర్వాత ఫైనల్ స్క్రూటినీ చేసిన తర్వాత నేను ఈ అల్ట్రాజ్ ఎంచుకోవడం జరిగింది. సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, మెయిన్ టాటా ఎంచుకోవడానికి రీజన్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది సేఫ్టీ పరంగా గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. చాలా కార్స్ని కంపేర్ చేసినప్పుడు కనీసం 1-2 స్టార్స్ కూడా గెయిన్ చేయలేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అండ్ మధ్యలో ఒక 2 రోజులు వరుసపెట్టి తెలంగాణ, ఈ ఆంధ్ర సైడ్ OMR ఆ రూట్లో 5 యాక్సిడెంట్స్ జరిగాయి. 5 యాక్సిడెంట్స్ ఒకే కారు బ్రాండ్ సంబంధించినటివి. సో ఆ బ్రాండ్ గురించి నాకు అనవసరము, కాకపోతే అందుకని నేను ఆ బ్రాండ్ పక్కన పెట్టేస్తాను పూర్తిగాను, వద్దు అని. ఎందుకంటే కారు కొనేది ఎవరైనా కానీ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ సేఫ్టీ పరంగా. సో అప్పటిదాకా నేను ఒక 3 స్టార్ 4 స్టార్ ఉంటే సరిపోతుంది అనుకునేవాడిని. వద్దులే నాయన 5 స్టార్ వెళ్ళిపోదామన్న ఆలోచన వచ్చింది. సో అక్కడ నేను వెళ్ళే స్పీడ్ కూడా నేను హై ఏం వెళ్ళను, ఒక 60-80, మహా అయితే 90 అంతే. అంతకుమించి 100 కూడా ఎప్పుడు వెళ్ళదు. సో 100 వెళ్ళే ఆలోచన కూడా మైండ్లో లేదు నాకు, మెయిన్ చెప్పాలంటే. ఇప్పటికి నేను ఈ కార్ వచ్చిన తర్వాత 283 కిలోమీటర్లు తిరిగాను, 283.9 ఉంది. సో ఇక్కడ ఓడోలో వచ్చి 294 దాకా ఉందన్నమాట. సో దీంట్లో నేను ఇప్పటికీ 100 అయితే దాటలేదు, ఎందుకంటే నాకు ఆలోచన కూడా లేదు మెయిన్ చెప్పాలంటే. ఇక ఈ కార్లో స్పెషల్ ఫీచర్స్ కిందకు వస్తే మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చి డిజిటల్ అండ్ స్పీడ్ వరకు మనకు నార్మల్ ఇస్తాడనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చి మనకు ఒక ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో మెయిన్గా నచ్చింది డ్రైవింగ్ స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రైవింగ్ స్కోర్ వచ్చి 4.4, 4.5, 3.9 ఎంతో కొంత ఇస్తూ ఉంటాడు. సో అక్కడ నాకు 4.8, 4.9 దాకా కూడా చూపించడం జరిగింది. ఒక డ్రైవ్ 5 అనుకుంటాను, 5 వచ్చింది అనుకునే లోపల అది 4.9 పడిపోయింది. సో వాట్ ఎవర్, ఇక్కడ మనకు సేఫ్టీ రేటింగ్ ఎంత, డ్రైవింగ్ రేటింగ్ ఎంత, ఎఫిషియన్సీ ఎలా ఉంది అంటే ఒక మనిషి పక్కన చేరి మనకు ఇలా ఉంటే బాగుంటుంది డ్రైవింగ్ అని చెప్పే విధంగా మన గురించి ఇదే చెప్తుంది అనమాట. సో కొంచెం మైలేజ్ అనేది ఎక్కువగా ఈ సిటీ విలేజ్ కండిషన్లో తిరుగుతున్నాం కాబట్టి నాకు బాగానే అవుతుంది. మైలేజ్ పెద్దగా రావట్లేదు, ఒక 13-14 వస్తుంది. హైవే కండిషన్లో మనకు 15 దాకా వస్తుంది. సో ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు, ఇంకొంచెం బాగా రోల్ అయితే కానీ మనం ఎక్కువ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ కంపెనీ ఆఫర్ చేసేది వచ్చి 19 పాయింట్ సంథింగ్ ఆఫర్ చేస్తుంది మైలేజ్ అనేది. సో దాన్ని మనం రీచ్ అవ్వాలంటే కొంచెం 5th గేర్లో అలా ఫ్రీగా వదిలేసేయాలన్నమాట కారు. అలా వదిలినప్పుడు మాత్రం మనం ఎక్కువ మైలేజ్ని చేయగలం. అందరూ ఏమనుకుంటారంటే, చాలామంది, అందరూ నేను అన్ను, చాలామంది 5th గేర్ అనేది హై గేర్ అనుకుంటారు. 5th గేర్ హై గేర్ కాదు, 1, 2 మాత్రమే, 1, 2, 3 ఇలాంటివి హై గేర్స్ ఉంటాయి. సో 5th గేర్ ఏంటంటే మనకు స్మూత్ డ్రైవింగ్, మొత్తం ఇంజిన్ వదిలేస్తుంది అలాగా. సో దానివల్ల ఏంటంటే మనకు మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని 60 వెళ్ళిన పైన వాళ్ళు ఎవరు కూడా 60 పైన వెళ్తే మాత్రం మ్యాక్సిమం 5th గేర్కి వెళ్ళిపోవడం మంచిది, మైలేజ్ బాగా క్లైమ్ చేయాలంటే. అండ్ ఏసీ పరంగా కూడా 2 పాయింట్స్ చాలు, ఏసీ ఎక్కువ అవసరం లేదు. ఇదైతే నేను 1 పెట్టుకోవచ్చు, 1 సరిపోతుందని నాకు అనిపిస్తూ ఉంది. బాగా కూల్ ఎక్కేస్తుంది 2కి కూడా. సో ఏసీ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా నాకు FM బాగా నచ్చింది, క్వాలిటీ కానీ. ఎందుకంటే
హార్మోన్ స్పీకర్స్ ఒక 8 స్పీకర్స్ దాకా ఇచ్చాడు. నేను ఇంకా లెక్క పెట్టలేదు. అండ్ ట్వీటర్స్ చాలా ఇచ్చాడు. సో పవర్ విండోస్ ఇచ్చాడు. తర్వాత మిర్రర్స్ కూడా పవర్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం అన్లాక్ చేసిన వెంటనే అన్ని మిర్రర్స్ కానీ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో మిర్రర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అట్లాగా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆండ్రాయిడ్ ఆటో వాటికి మనకు వైడ్ కనెక్షనే, ఎందుకంటే మనకు ఐరా కనెక్టివిటీ అనేది ఎక్సెట్ ప్లస్ ఓఎస్ నుంచి వస్తుందని చెప్పేసి అన్నారు. ఎక్సెట్ ప్లస్ ఓఎస్ లో నాకు దాన్ని ఏమంటారు క్రూయిజ్ కంట్రోల్ లేదు అండ్ ఎక్కువ సిటీ డ్రైవింగ్ మోడ్స్ అనేటివి లేవు. అందుకని నేను దాన్ని పక్కన పెట్టాను. అండ్ ఇక దీంట్లో మెయిన్ నాకు నచ్చిన మరొక ఫీచర్ చైల్డ్ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. పిల్లలు ఏమైనా వెనకాల ఉంటే చైల్డ్ లాక్ పెట్టేసి తలిపేసేస్తే ఇంకా డ్రైవర్ కానీ మరొక పర్సన్ వచ్చి డోర్ తీసేదాకా వాళ్ళు లోపలే ఉంటారు. వాళ్ళు అనుకుంటే డోర్ అది ఓపెన్ కాదు. సో ఈ ఫీచర్ నాకు నచ్చింది. చాలా వాటిల్లో ఆ ఫీచర్ లేదు. అండ్ ఆటోమేటిక్గా యాక్సిలరేటర్ దొక్కిన వెంటనే అన్ని లాక్స్ పడిపోతాయి. కాకపోతే మనం కొంచెం గట్టిగా లాక్ అయితే వేసుకోవాలి, తలుపైతే వేసుకోవాలి. ఎవ్రీవేర్ ప్రతి ఒక్క తలుపుకి మనకు అంబ్రెల్లా హోల్డర్ ఇచ్చాడు. 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇటు సైడ్ హ్యాండ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగా ఇవన్నీ నేను తర్వాత ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ దాని పక్కన ఒక 2 కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కప్ హోల్డర్స్ లో నేను ఈ స్పెక్స్ కావచ్చు, తర్వాత ఈ కీస్ కావచ్చు, ఇలాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. సో అండ్ వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా వైర్లెస్ మొబైల్ కనుక ఉన్నా, లేకుంటే వైర్లెస్ డివైసెస్ ఏమైనా ఉన్నా కానీ సో దాని మీద అలా పెట్టంగానే ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. నాకు ఆ ఫీచర్ నచ్చింది. కాకపోతే ఆ ప్లేస్ లో ఇప్పుడు మేము ఈ ఫోన్స్ అన్ని అక్కడ పెట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అమ్మ నాన్న లోపల పోస్టల్ బ్యాలెట్ వేయడానికి వెళ్ళున్నారు. సో దానికని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ టైము. సో ఈ టైంలో కొంచెం అండ్ మరొక విషయం ఏంటంటే 5 volts 3 amps టైప్ సి పీడీ కనెక్టర్ అయితే ఇచ్చారు. నాకు ఇది భలే నచ్చింది. టైప్ సి టు టైప్ సి ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ వచ్చి యూఎస్బీ కనెక్టర్ ఇచ్చాడు. యూఎస్బీ కనెక్టర్ ద్వారా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యాపిల్ కార్ప్లే కావచ్చు, ఆండ్రాయిడ్ ఆటో కావచ్చు, ఇవన్నీ రన్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ 3 volts అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు. వాట్ 3 volts లో ఏంటంటే మనకి ఏదైనా ఒక లొకేషన్ తెలియనప్పుడు ఒక 3 పదాలు చెప్పామంటే ఆ 3 పదాల ద్వారా లొకేషన్ అది గ్రాప్ చేస్తుంది. గ్రాప్ చేసి మనకు అది చూపించడం జరుగుతుంది అనమాట. సో అదొక ఫీచర్ అయితే ఇచ్చాడు. అండ్ యూఎస్బీ కనెక్టర్ ఇచ్చాడు. లైక్ పెన్ డ్రైవ్ పెట్టుకున్నామంటే దాంట్లో సాంగ్స్ వినడానికి కానీ కొన్ని వీడియోస్ చూడడానికి కానీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆడియో సెటప్, ambient లైట్ చాలా బాగుంది. ఇక్కడ మనకు బ్లూ లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇటు సైడ్ కొన్ని 2-3 ప్లేసెస్ లో మనకు బ్లూ లైట్ అయితే కనపడడం జరుగుతుంది. చాలా బాగుంది. అండ్ కాంటాక్ట్స్, ఓకే ఫైన్, ఫేవరెట్స్, ఐపాడ్, పార్క్ అసిస్టెంట్ వచ్చి మనకు కెమెరా చాలా బాగుంది, పార్కింగ్ కెమెరా. అండ్ ఆల్సో వైల్ ఆన్ మూవింగ్ మనకు కెమెరా కనిపించే విధంగా సెట్ చేసుకోవచ్చు. కానీ అన్ని వేళ మనం దాని మీద డిపెండ్ అవ్వకూడదు, ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అయిపోతాం. అండ్ మిర్రర్స్ చూడడం అనే అలవాటు పోతుంది దీన్ని ఓన్లీ పార్కింగ్ కెమెరా చూస్తుంటే. అది చాలా డేంజర్ కూడా. అందుకని జస్ట్ ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ని మనం అంతగా వాడకూడదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పక్క కో ప్యాసింజర్ చూడడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. ఇక సౌండ్ డెమో ఇచ్చున్నాడు. ఒక థీమ్స్ ఇచ్చాడు. థీమ్స్ అయితే మనకు రెడ్ కలర్ కార్ కాబట్టి నేను రెడ్ కలర్ థీమ్ పెట్టుకున్నాను ఇన్ఫోటైన్మెంట్ వరకు. తర్వాత వాయిస్ కమాండ్స్ ఏవేవి ఇవ్వచ్చు, ఓకే ఫైన్, క్యాన్సిల్డ్. సో ఇక్కడ ఏంటంటే మరొక ఆప్షన్ ఏంటంటే వాయిస్ కమాండ్ అనమాట. ఇక్కడ మనకు స్టీరింగ్ మీదే వాయిస్ బటన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ సన్ రూఫ్, లేకుంటే టర్న్ ఆన్ ఏసీ, ఫ్యాన్స్, సెట్ ద ఫ్యాన్ స్పీడ్ టు సెట్ ఏసీ ఫ్యాన్ స్పీడ్ టు 2 అని కానీ. సో ఈ విధంగా మనం చెప్పడం ద్వారా అది కమాండ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నాకు అది ఫీచర్ చాలా బాగా నచ్చింది. అండ్ మరొకటి ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక 3 హార్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ కి ఇటు సైడ్ అండ్ మధ్యలో ఒక హార్న్ అయితే ఇచ్చాడు. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 4 సీట్ బెల్ట్స్ ఇచ్చాడు. కో ప్యాసింజర్ కి డ్రైవర్ ఖచ్చితంగా ఒక సీట్ బెల్ట్స్ వేసుకోవాలి. కో ప్యాసింజర్ సీట్ బెల్ట్ వేసుకోకపోయినా అరుస్తానే ఉంటది. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం అరవదు. కాకపోతే అది బ్యాక్ ప్యాసింజర్స్ సీట్ బెల్ట్స్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ మరొకటి బ్యాక్ సైడ్ మనకు దీన్ని ఏమంటారు, ఒక ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఒక హోల్ అయితే ఉందన్నమాట అక్కడ. ఆ విధంగా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గ్లో బాక్స్ ఉంది.
ఈ గ్లో బాక్స్ కొంచెం కూల్గా ఉంటుంది లోపల ఏరియా. అంటే కూల్ అంటే మరీ కూల్ ఏం కాదు, కొంచెం చల్లగా ఉంటుంది. ఏదైనా మనం వాటర్ బాటిల్ అలాంటివి పెట్టినప్పుడు అదే కూల్ మెయింటైన్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్, వాటర్ బాటిల్ అంటే గుర్తొచ్చింది. కొంచెం దాహం వేస్తూ ఉంది. ఎండాకాలం కదా, ఎండాకాలం కదా నీళ్లు బాగా తాగాలి, లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు టెలిస్కోపిక్ ఆప్షన్, టిల్ట్ ఆప్షన్ అని రెండు ఉంటాయి కదా. సో ఇందులో మనకు ఇలా అన్నప్పుడు మనం దీన్ని కిందకి పైకి ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. టిల్ట్ ఆప్షన్ ఇచ్చాడు, టెలిస్కోపిక్ అయితే ఇవ్వలేదు. సో ఇది జస్ట్ ఇక్కడ పక్కన ఉండేదాన్ని కొంచెం కిందకు అనుకున్నామంటే మనకు తగ్గట్టుగా స్టీరింగ్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇది సరిపోతుంది. సో కరెక్ట్ గానే ఇచ్చాడు. అండ్ నేను ఇంకా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకెవరైనా పర్సన్ వచ్చాడంటే ఇంకా వేరే ఎవరైనా డ్రైవ్ చేస్తే ఇంకా అవసరం అవుతుందేమో. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పటిదాకా కార్ ఎవరికి ఇవ్వలేదు, నా ఫ్రెండ్ జస్వాకి మాత్రం ఇచ్చాను. ఎందుకంటే ఎక్కువ మంది నడిపారంటే అది కార్ అనే ఫీలింగ్ పోతుందనమాట. అందుకని నేను ఎవరికి ఇవ్వను. సో అది ఏమన్నా అనుకోండి, ఈగోనో స్వార్థం అయ్యి కొన్ని డైలాగ్స్ వస్తాయి. కాకపోతే అది నాకు నచ్చదు ఎవరికి కూడా అట్లా ఇవ్వడము. నా బైక్ కూడా నేను ఎవరికి ఇవ్వను నేను. సో 90% నా అనుకునే వాళ్ళకి మాత్రమే అడిగితే ఇస్తాను. నా అనుకోకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను నేను దాన్ని కొంతమంది నాకేదో బాగా గౌరవజనము, కొవ్వు ఇలాంటి మాటలని మా పొగురు, మా కొంతమంది నా రిలేటివ్స్ అయితే నాకు పొగురు అంటారు. సో ఇట్లాగా కొన్ని అలవాటు అయిపోయాయి. కానీ తప్పదు ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఎందుకంటే మనం దాని అంటారు కదా, మొమాట అని పోతే సంథింగ్ అని చెప్పేసి అలాంటి సామెత అయిపోతుంది అనమాట. అండ్ ఏసీ వెంట్స్ చాలా ఇచ్చాడు. 1 2 3 4 ఫ్రంట్ సైడే 4 ఉన్నాయి. అండ్ కార్ల సైడ్ ఒక 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. 6 బ్యాక్ సైడ్ వచ్చి ఒక 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో బాగుంది. అండ్ ఇటు సైడ్ వచ్చి మనకు సీట్ బెల్ట్స్ దగ్గర సీట్ బెల్ట్ ని కిందకి పైకి అడ్జస్ట్ చేసుకునే విధంగా మనకు పుల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇట్లా లాగి దాన్ని కిందకి పైకి అనుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు అది నచ్చింది. బ్యాక్ సైడ్ వాళ్ళకి ఇవ్వలేదు, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇచ్చారు. అండ్ ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ కి వెనక సైడ్ వచ్చి మనకు ఒక హుక్ లాగా ఇచ్చాడు అనమాట, ఏదైనా బ్లేజర్ లాంటివి తగిలించుకోవడానికి. అలా చెప్తూ పోతే చాలా 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 ఉన్నాయి. నెమలి బొమ్మ అక్కడక్కడ నెమలి బొమ్మ వేసి ఉంటుంది అనమాట. ఆల్ట్రాజ్ అంటే నెమలి ఉంటుంది, టియాగో అంటే ఏనుగు ఉంటుంది అనమాట. అట్లాగా ఒక్కొక్క కారుకి ఒక్కొక్క జంతువు గాని పక్షి గాని బొమ్మ గాని పెట్టడం జరుగుతుంది అనమాట. ఇది లుకింగ్ కూడా చాలా ప్రీమియం గా ఉంటుంది. వెళ్ళండి. సో అదనమాట. అండ్ మెయిన్ గా ఇక్కడ తాళం అయితే ఉండదు. స్టార్ట్ స్టాప్ బటన్ ఇస్తాడు. 2 సార్లు నొక్కినప్పుడు మనకు జస్ట్ డిస్ప్లేస్ వస్తాయి అనమాట. అలా కాకుండా క్లచ్ నొక్కి మనం గనక ఆన్ చేస్తే అప్పుడు మనకు ఇంజిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాకా ఏసీ రాదు, ఉత్త ఫ్యాన్ వస్తుంది. సో ఇంజిన్ స్టార్ట్ చేస్తే గానీ ఏసీ రాదనమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి ఎవరు మాత్రం. అండ్ ఏసీ కూడా వెంటనే నేను ఆన్ చేయను. కొంచెం ఒక సెకండ్ గేర్ అలా వెళ్ళిన తర్వాత కానీ నేను దానివల్ల ఏంటంటే కొంచెం ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో అలాంటి కొన్ని టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టువే నేను మీకు చెప్తున్నాను. అండ్ ఇక ఏసీ విషయానికి వస్తే 2, 1 ఆ పాయింట్ సరిపోతాయి. ఎక్కువ పెడితే మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఏసీ అంటే గుర్తొచ్చింది, లెగ్ సైడ్ ఏసీ ఆన్ చేసుకోవాలి. యా ఫైన్, థ్యాంక్ యూ. సో ఇట్లా అంటే మనకు వేడిగా అనిపించింది ఏసీ ఆన్ చేసుకుంటాము, లేదు ఆఫ్ చేసుకుంటాం, సింపుల్. ఆ విధంగా మనకు ఇండివిజువల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ బటన్స్ ఓరియంటెడ్ గా ఉంది, డిస్ప్లే ఓరియంటెడ్ గాను మనం ఇవ్వచ్చు. హర్మాన్ డిస్ప్లే అయితే ఇవ్వడం, హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ హర్మాన్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అవుటర్ సైడ్ ప్రొఫైల్ కిందకు వస్తే మాత్రం కొంచెం స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. విండోస్ కూడా చాలా క్లాసీగా ఫెరారీ టచ్ కనిపిస్తుంది అనమాట. నాకు మెయిన్ గా చెప్పాలంటే దానికే మెయిన్ అట్రాక్ట్ అయ్యాను. సో ఇదన్నమాట నా జర్నీ. అండ్ ఇక కొన్ని విషయాల కిందకు రావాలి. కొంతమంది పెట్రోల్ తీసుకున్నాం కదా, అందుకని డీజిల్ తీసుకోవచ్చు కదా, సిఎన్జి తీసుకోవచ్చు కదా, ఈవీ తీసుకోవచ్చు కదా. అఫ్ కోర్స్ తీసుకోవచ్చు. అవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదా. సో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. డీజిల్ అంటే సర్వీసుల పరంగా కొంచెం ఎక్కువ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి, తర్వాత ఏమి నా బడ్జెట్లో ఇంకొక 50,000 పెట్టుకుని నాకు డీజిల్ వచ్చేస్తుంది. సో అది నాకు ఇష్యూ కాదు. సో అంటే ఇక్కడ అమౌంట్ కాదు మ్యాటర్. నాకు డీజిల్ వద్దనుకున్నాను ఒకటి, రెండోది ఈవీ వద్దనుకున్నాను. ఈవీ అంటే నాకు భయం, అంతే.
అది బాగోదు ఎట్లా నేను చెప్పను. ఇప్పుడుండే క్లైమాటిక్ కండిషన్స్ కి మనకు ఈవీ అనేది అవుట్ సైడ్ పార్క్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండదు అని నా అభిప్రాయం. ఇది నేనేమి అనాలిసిస్ చేసి చెప్పడం కాదు, ఇది నా అభిప్రాయం. ఈవీ మీద నాకు ధైర్యం లేదు, అందుకని నేను ఈవీ మీద నేను ఫోకస్ చేయలేదు. ఇక సిఎన్జి, ఒక గ్యాస్ సిలిండర్ ని కింద పెట్టుకొని పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు, ఈవెన్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టినా గానీ. అండ్ మరొకటి ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ సిఎన్జి గ్యాస్ కి, అదొక ఆప్షనల్ గా తీసుకోవచ్చు అని నా ఫీలింగ్. అండ్ సిఎన్జి నాకు కన్సిడరేషన్ లో సిఎన్జి ఉంది, అంటే సిఎన్జి ప్లస్ పెట్రోల్ ఓరియంటెడ్ గా తీసుకుందామని ఆలోచన ఉంది. కానీ ఆ వేరియంట్ లో నాకు ఈ క్రూయిజ్ కంట్రోల్ ఇవ్వలేదు, దాంతోపాటు ఎకో అండ్ డ్రైవ్ ఇది సిటీ మోడ్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు. అట్లాగా 2-3 ఆప్షన్స్ ని ఆపేసాడు అనమాట. అది నాకు నచ్చలేదు అందుకని. అండ్ కాకపోతే అక్కడ వచ్చిన ఒకే ఒక ఆప్షన్ ఐరా కనెక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్సెప్ట్ దట్ ఇంకేమీ అది ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో ఫైన్, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఏదో చాలా మంది జనం ఉన్నారంట పోస్టల్ బ్యాలెట్ దగ్గర, సో వచ్చేదాకా నేను వెయిట్ చేయాలి. సో ఒక ఐరా కనెక్టివిటీ కోసం నేను అది సిఎన్జి వేరియంట్ తీసుకున్నాను అంటే నేను కొన్ని ఫీచర్స్ కోల్పోతున్నాను. లైక్ నాకు అత్యంత కీలకమైన క్రూయిజ్ కంట్రోల్ అనేది పోతుంది అనమాట. క్రూయిజ్ కంట్రోల్ వల్ల లాభం ఏంటంటే, సో 60 స్పీడ్ దగ్గర మనం క్రూయిజ్ కంట్రోల్ ఇస్తే మనం యాక్సిలరేటర్ పెద్దగా నొక్కాల్సిన అవసరం ఉండదు, గమ్ముగుంటే చాలు, అది వెళ్తా ఉంటది. మనం కొంచెం ఇట్లా అనుకుంటే ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు బ్రేక్ వేసినప్పుడు స్పీడ్ కనుక 60 కనుక తగ్గిందంటే ఆటోమేటిక్ క్రూయిజ్ కంట్రోల్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ తర్వాత కావాలంటే ఆన్ చేసుకుంటాం అట్లాగా. సో అది కొంచెం అలవాటు పడాలి, ప్రాక్టీస్ మీద అది వస్తుంది అనమాట. కానీ క్రూయిజ్ కంట్రోల్ అనేది ఒక మంచి ఆప్షన్, అది తీసేయడం నాకు నచ్చలేదు. అండ్ ఇందులో మనకు కావాల్సిన వాయిస్ కమాండ్, వాయిస్ ఫీచర్స్ అయితే ఇచ్చాడు. లైక్ ఓపెన్ సన్ రూఫ్ అంటే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది, కాకపోతే బటన్ నొక్కాలి, బటన్ నొక్కి ఓపెన్ సన్ రూఫ్ అని చెప్పాను. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా బటన్ నొక్కేసి మనం చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఒక ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది, నాకు నచ్చింది. సో ఓవరాల్ గా ఇదనమాట నా బండి సంబంధించిన వివరాలు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చి జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత నేను కొంచెం మొత్తం కూడా సో ఆ తర్వాత మళ్ళీ నేను ఈ కార్ గురించి, కార్ చూపిస్తూ నేను చెప్పడం జరుగుతుంది. ఒక వీడియో అయితే దాన్ని కూడా తీస్తాను. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, వీలైతే ఒక కామెంట్ చెప్పండి, అంటే నా ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా అనేది నాకు తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.